వర్షాలు మొదలైతే చాలు డెంగ్యూ జ్వరం భయపెడుతుంది. ఈ వ్యాధి వచ్చినసారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అసలు ఒక్కచోట సరిగ్గా నిల్చోలేరు, కూర్చోలేరు. బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది. గంటలు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వారి రక్తంలో ఉండే ప్లేట్లెట్ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధారణమైనటువంటి వ్యక్తుల ప్లేట్లెట్స్ 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ఉంటే డెంగ్యూ వచ్చిన వారిలో 1.5 లక్షల కన్నా తక్కువగా ఉంటుంది. గంటలైన కొద్దీ ఇవి వేల సంఖ్యలో పడిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడం కోసం వైద్యులు పలు రకాలైనటువంటి మందులను, విటమిన్ సప్లిమెంట్స్ ని రోగులకు అందిస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. కానీ కొన్ని రోజుల వరకు వారు మందులని సక్రమంగా తీసుకోవాల్సిందే. సరైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మళ్లీ తిరగపెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారు నేను చెప్పేటువంటి చిట్కాలను పాటిస్తే ప్లేట్లెట్ల సంఖ్యను త్వరగా పెంచుకునేందుకు అవకాశం అనేది చక్కగా ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా తగ్గుముఖం పడుతుంది అని చెబుతున్నారు. బొప్పాయి కషాయంతో తగ్గుతుంది. ఇంతకీ ఆ మందు తయారయ్యేది బొప్పాయి ఆకులతోనే. బొప్పాయి పండు ఆకులతో తయారు చేసిన ఒక మిశ్రమాన్ని సేవించడం వల్ల ప్లేట్లెట్ సంఖ్యను బాగా పెంచుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి అంటే, కొన్ని బొప్పాయి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు 1 గ్లాస్ గోరువెచ్చని నీరు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కూడా వేయాలి. అనంతరం ఆ పదార్థాలన్నీ కూడా బాగా మళ్ళీ మిక్సీ పట్టాలి. అప్పుడు వచ్చే ద్రావాన్ని వడపోసి దానికి కొంచెం తేనె కలిపి నిత్యం 2 పూటలా తీసుకోవాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తో పాటు ఈ మిశ్రమాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం కనిపిస్తుంది. దీంతో ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా పెరగడమే కాదు, త్వరగా వ్యాధి నుంచి కోలుకుంటారు కూడా. ఇలా చేస్తే నిరోధించవచ్చు కూడా. మరి ఎలా చేస్తే డెంగ్యూ నుంచి తప్పించుకోవచ్చు? శరీరాన్ని దోమలు కుట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలను ఇంటి పరిసరాల్లో ప్రాంతాల్లో పెరగనీయకండి. నీటిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెను మూసి ఉంచండి. ఇంటి చుట్టుపక్కల నీటిని నిల్వ ఉంచకండి. ప్రతిరోజు కూలర్ వాడుతూ ఉంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ప్రతిరోజు అందులోని నీటిని మార్చేయండి. రాత్రి పడుకునే ముందు శరీరాన్ని పూర్తిగా కప్పుకునేందుకు ప్రయత్నించాలి. కాళ్లకు సాక్సులను వాడడం ఉత్తమం. శరీరంపై దోమ నివారణ మందును పూసుకోవచ్చు. లేదంటే దోమతెరలు కూడా వాడండి. ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు చేరకుండా ఉండేలా మనం జాగ్రత్త వహించాలి. DDT తదితర మందులను ఇంటి పరిసర ప్రాంతాల్లో చల్లేలా చర్యలు తీసుకోవాలి. అలాగే వేపాకుల పొగ పెట్టండి. దీంతో దోమలు దరిచేరవు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.